అందరికీ నమస్కారం. 13వ రోజుకి స్వాగతం సుస్వాగతం. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ KNM కోనారం 12368 అనే వరి వంగడం మనం నారుమడి 13వ రోజుకి రావడం జరిగింది. ఈ 135 రోజుల ప్రయాణంలో మనం 13వ రోజుకి రావడం జరిగింది. ప్రధాన పొలాలు బాగు చేసుకుంటూ లేత నారు నాటుకోవడం ఇక 14, 15, 16, 17, 18, 19 ఇంకొక 6-7 రోజుల్లో అంటే ఒక వారంలోనే వచ్చే వారంలో మనం నార్యాతలు ప్రారంభించడం జరుగుతుంది. ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం నార్యాతలో చేయవలసినటువంటి ప్రక్రియ ఏంటంటే పై కొసలు చుంచేసి, అంటే తల్లి పురుగు గుడ్డు పెట్టకుండా ఉంటుంది, పై కొసలు చుంచేసి ఆ తర్వాత నార్యాత వేయడం జరుగుతుంది. నార్యాత నెక్స్ట్ మీరు చూసే ప్రక్రియ అదే. థ్యాంక్ యూ. ఒక 15 రోజుల క్రితం మనం జేసీబీ పెట్టి మనం లోడించడం జరిగింది. చిన్న ప్రదేశాల్లో గుంటల్లో జేసీబీ పోదు కాబట్టి మనం మనుషుల చేతే ఓట్లు లోడించుకోవడం జరుగుతుంది. కాబట్టి మనుషుల చేత మనం లోడించడం జరుగుతూ ఉంది. ఈ రోజున మన మెయిన్ ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటంటే సోమశిల డ్యాము నీళ్లు మన పంట పొలాలకి రావడం. సునాయాసంగా పుష్కలంగా సోమశిల డ్యాము నీళ్లు మన పంట పొలాలకు రావడం జరుగుతుంది. ఈ రోజున ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం మెంబర్స్ కాలువలు బాగు చేయడం ప్రక్రియలో చేయడం జరుగుతూ ఉంది ఈ రోజున. ఎందుకంటే వచ్చే వారమే నార్యాతలు వేయడం జరుగుతుంది. మనం నిండుగా ఉండాలి. ఎండలో భయంకరంగా ఎండలు కాస్తున్నాయి కాబట్టి కూలింగ్ ఉండాలి. కాబట్టి మనం నీళ్లు పోనీయకుండా నీళ్లు కట్టడి చేసి నీళ్లు ఉండేటట్టుగా ప్రధాన పొలం బాగు చేసుకోవడం జరుగుతూ ఉంది. వీలైనంత తొందరలోనే వచ్చే వారంలోనే మనం నార్యాతలు వేయడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్ నెక్స్ట్ అప్కమింగ్ ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 13వ రోజుకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు నారు విత్తనాలు చల్లడానికి ముందుగా మేము పచ్చిరొట్టి పశువుల ఎరువు వేసాము. దానివల్ల గ్రోత్ చూడు ఎట్లా వచ్చిందో ఈ విధంగా రంగు నీట్గా పెరగడానికి నీకు అవకాశం ఉంది. వీలైనంత వరకు కోత కోసిన వెంటనే ఈ ప్రధాన పొలంలో పిల్లి బీస్తర్ కానీ జోను కానీ జేలకు కానీ చల్లుకొని పచ్చిరొట్టి ఎరువు ఎంత పెంచుకుంటామో ఎంత ఉపయోగిస్తామో అంత భూమికి అంత శేషం ఉంది. ఆ విధంగా చేసుకోవాలి నేను కోరుతున్నా. ఓకే. PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ఇది అయిపోగానే తెలంగాణ సోనా వేస్తాం. మనం నవంబర్ 22, 2025 డేట్ కూడా ఫిక్స్ చేసాం. మనం నవంబర్ 22 నేయడం జరుగుతుంది. అంతకన్నా ముందుగా మనం PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ నవధాన్యాలు కిట్ వేయడం, 45 రోజులు పెంచి పెద్ద చేసి కలయి దున్నేసి ఇంకొక 15 రోజులు వదిలేసిన తర్వాత అప్పుడు మనం తెలంగాణ సోనా వరి సాగు మొదలు పెట్టడం జరుగుతుంది. సివిఆర్ పద్ధతిలో వరి సాగు RNR 15048 తెలంగాణ సోనా నవంబర్ నెల అది ఒక సెట్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 13వ రోజు డేట్ 13 13వ రోజు రావడం జరిగింది. మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ KNM 12368 కోనారం వరి పరిశోధనా స్థానం నుంచి వెలువడించినటువంటి కోనారం 12368 అనే వరి రకం మనం వేయడం జరిగింది. త్వరలో నార్యాతలు వేయడం జరుగుతుంది. మనం ఆ వరి రకం సీడు పర్పస్ కోసం ఎత్తిపెట్టడం జరిగింది. సీడ్ పర్పస్ కూడా అయిపోయింది. ఇక వచ్చే నెల శుభవార్త ఏమిటంటే వచ్చే నెల జూను 25, 27 పైన తెలంగాణ సోనా నూతన వరి రకం రిలీజ్ చేయడం జరుగుతుంది. రైస్ నూతన వరి రకం అంటే కొత్త రైస్. పాత రైస్ కావాల్సినటువంటి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ శ్రేయాభిలాషులు కానీ ఎవరైనా సరే పాత రైస్ కావాల్సిన వాళ్ళు ఈ నెలలోనే తీసుకోవడం మంచిది. ఎందుకంటే వచ్చే నెల నుంచి పాత రైస్ అందుబాటులో ఉండదు. కొత్త రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది హర్షత్ విహారం టీం. అవి రిలీజ్ చేసే ముందుగా ఒకసారి ఆ తెలంగాణ సోనా క్రియేట్ చేసినటువంటి చెన్నమాధవన్ దామోదర్ రాజు గారి గురించి, చెన్నమాధవన్ సురేందర్ రాజు గురించి కానీ తెలుసుకొని, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి చింతల వెంకటరెడ్డి గారి గురించి కానీ తెలుసుకొని ఆ తర్వాత ఆ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. రైస్ కొనంది పక్కన పెడితే ఆ రైస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ డీటెయిల్స్ కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎందుకంటే కేజీ 96 రూపాయలు పెట్టి మనం 25 కేజీలు 2400 రూపాయలు పెట్టి మనం రైస్ అమ్ముతున్నప్పుడు అసలు అంత ఎందుకు పడుతుంది మనకి? అసలు ఎందుకని అంత రేట్? ఏ బస్తా ఎత్తుకున్నా కూడా అంత రేట్ ఎందుకు పడతా ఉంది? అసలు ప్రకృతి వ్యవసాయంలో సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటి? ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా మీకు తెలిసిన తర్వాతనే న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా నెల రోజులు ఉంది కాబట్టి
ఈ లోపల మనం నారాత వేసేస్తాం. నారాత వేసిన తర్వాత తెలంగాణ సోనా గురించి ప్రతి అణువు మీకు తెలియచేయడం జరుగుతుంది. వరి పండించడానికి నిన్న మదర్స్ డే పూర్తయింది. 1992లో నేను జన్మించడం జరిగింది. 2021లోనే నాకు అర్థమైంది నేను ఎందుకు జన్మించానంటే వరి పండించడానికి అని నాకు 2021లోనే అర్థమైంది. ఆ విధంగా వరిని మేము బతికించట్ల, ఒరే మమ్మల్ని బతికిస్తుంది. తాతలు కానీ, నాన్నలు కానీ, బాబాయిలు కానీ ఇలా ఎంతోమంది రావడం జరుగుతూ ఉంది. ఆ జీన్స్ అట్లాగే రావడం జరిగింది. అది ఈ విధంగా నూతన వరి రకాల మీద మనం వేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం మనం నూతన వరి రకాలు వేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో కంపల్సరీ నూతన వరి రకాలు ఎప్పుడు మనం ఎకరా 2 ఎకరాలు అంతకుమించి మనం వేయం. ఎందుకంటే మన ల్యాండ్కి స్వభావానికి అది వస్తుందా రాదా అని తెలుసుకున్న తర్వాతనే మనం వేయడం జరుగుతుంది. ఇది రైతు సోదర సోదరి మనందరికీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అది హర్షత్ విహారం టీం తరఫున థ్యాంక్ యూ ఆల్.